కృష్ణపట్నం స్పెషల్ రెసిపీ అయిన రొయ్యల వేపుడు చేయించబోతున్నామండి. రొయ్యల వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రొయ్యల వేపుడికి ఏమేమి కావాలండి హనుమంత్ రెడ్డి గారు? రొయ్యల వేపుడికి కూడా సేమ్ అండి. హోమ్ ప్రిపరేషన్. కొంచెం ఉప్పు, గరం మసాలా, మిర్చి పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కొంచెం మిరియాలు, హోల్ గరం మసాలా తీసుకుంటాం. ఓకే. రొయ్యలు ఎలాంటివి? దాంట్లో చాలా రకాలు ఉంటాయండి. ఫ్రోజన్ రొయ్యలు, ఫ్రెష్ రొయ్యలు అండి. ఇవి చిట్టి రొయ్యలు ఉంటాయి. మన లోకల్లో దొరుకుతుంది రొయ్యలు, మన ఆంధ్ర సైడ్లో దొరుకుతుంది. చిన్న రొయ్యలు చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఫ్రై రెసిపీ అనమాట. సో చూద్దాం అది ఎలా ప్రిపరేషన్ చేస్తారనేది. సో ఏం చేయాలండి? ఫస్ట్ ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. ఓకే. ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటాము. హోల్ గరం మసాలా కూడా వేసాను లైట్. సో దీంట్లో కూడా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాం అనమాట. చెక్క, మన బిర్యానీ ఆకు, లవంగాలు, కొంచెం షాజీరా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి 1 by 1. చాలా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నారు చూసారా. ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ బాగా హైలో మనం కుక్ చేస్తే దానంతా కూడా మాడిపోయినట్టుగా అవుతుంది అనమాట. మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు. సో లైట్గా అది కుక్ అయ్యేలాగా వేసి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నారు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం. ఓకే. పచ్చిమిర్చి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఓకే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో కృష్ణపట్నంలో ప్రతి ఒక్కటి కూడా గరం మసాలా పౌడర్ కావచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ కావచ్చు, కారం కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్గా వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఆ పౌడర్స్ అన్నీ కూడా. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాం. మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి, రొయ్యల క్వాంటిటీని బట్టి, మటన్ క్వాంటిటీని బట్టి అలా తీసుకుంటాం. సో మనకు రొయ్యలు ఉన్న క్వాంటిటీని బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసే డిష్ ఎంతమంది సరిపోతుంది? ఒక ఇద్దరికి సరిపోతుంది. ఓకే. ఓకే. ఒక ఇద్దరికి సరిపోయేలాగా మనం ప్రిపేర్ చేస్తాం. కొంచెం హల్దీ పౌడర్ వేసుకోవాలి. ప్రవీణ్ గారు మటను అంటే నాన్ వెజ్, వెజ్ అన్నీ చేస్తారా? ఓకే. ఆల్మోస్ట్ కృష్ణపట్నంలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకు? ప్రాన్స్ ఇవి చిట్టి రొయ్యలండి. చిట్టి రొయ్యలు ఇక్కడ లోకల్గా దొరికే రొయ్యలే తీసుకుంటారు అనమాట. ఇవి కొంచెం టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి అవి తీసుకొని సో ఆల్రెడీ మనకు హాఫ్ కుక్ చేసినవే తీసుకుంటారనమాట. సో ఆల్రెడీ అవి హాఫ్ కుక్ అయినవి, కుక్ అయిన తర్వాత దీంట్లో వేసేస్తున్నారు. ఎందుకంటే స్టార్టర్ ఐటమ్ కాబట్టి. చాప్ మసాలా ఉంటుంది. ఓకే. ఓకే. దీంట్లో ఏమేమి యాడ్ చేస్తారు? ఆనియన్ పేస్ట్ ఉంటుంది. ఓన్లీ ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, ఆనియన్, టమాటా ఫైన్ గా పేస్ట్ చేసుకున్నారు అనమాట. ఓకే. డీప్ గా ఫ్రై చేసుకొని అంతే. డీప్ ఫ్రై మళ్ళీ మిక్సీ పట్టడం అది ఆనియన్ పేస్ట్ కొట్టేసి అన్ని కొంచెం ఉప్పు కరిసే ఆయిల్ వేసి మంచి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే. ఓకే. సరిపడే విధంగా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచి డీప్ ఫ్రై చేసి అది కొంచెం స్పెషల్ మసాలా అనమాట. ఆనియన్, టమాటా అండ్ కొంచెం మసాలాలు అవి వేసుకొని డీప్గా ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ అనమాట. ఆ పేస్ట్ని కూడా వేసేసారు. సో ఇది స్టార్టర్ ఐటమ్ కాబట్టి ఎక్కువ కూడా టైం పట్టదండి. మనం ఆర్డర్ చేసిన ఒక 10 to 15 minutesలోనే అయిపోతుంది. అండ్ ఇంట్లో కూడా మనం ఈజీగా 15 minutes అంతే. మనం ఇంట్లో కూడా ఈజీగానే కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాన్స్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. బాయిల్ అవ్వడమే అంత లేట్. సాల్ట్ సరిపడే విధంగా సాల్ట్ అండి. సో ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ కరెక్ట్గా సాల్ట్ పడిందా లేదా అనేది ఎలా అంటే కొంచెం ఐడియా ఉంటుంది. రెగ్యులర్ వేస్తూ ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది. తినే గెస్ట్ కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. అది చిన్న ప్రాబ్లం ఉంటుంది. కొంచెం మేము కొంచెం తక్కువనే పెడతాము. కొంచెం అడిగారు అనుకో మళ్ళీ చేంజ్ చేస్తాం. ఓకే. ఓకే. రైట్. ఉప్పు వేసేసి, ఉప్పు, మిర్చి పౌడర్ కూడా వేసేస్తాం, ధనియాల పొడి. ఎక్కువ స్పైసీగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారా? నార్మల్ స్పైసీ అంటే మన లోకల్ తెలంగాణ వాళ్ళు చాలా మంది ఐటమ్ దాని తగ్గట్లో స్పైసీ ఉంటేనే టేస్ట్ అనేది వస్తుందండి. ఓకే. ఓకే. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్, ఓకే, గరం మసాలా పౌడర్ వేస్తాం లైట్. సో మనం ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ మసాలా పౌడర్స్ అన్ని కూడా వేసేస్తున్నాము. కొంచెం కొంచెంగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సరిపడా విధంగా. అవునవును. టేస్ట్ కూడా కొంచెం మారిపోతుంది. మళ్ళీ ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా ఒకటి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది, ఒకటేమో తక్కువ టేస్ట్. ఓకే. ఓకే. కొంచెం గీ వేస్తాం లాస్ట్లో లైట్గా కొంచెం గీ వేసేస్తాను. సో అంతే. హార్డ్లీ ఎక్కువ టైం కూడా పట్టలేదు. మనకి 10 to 15 minutesలో అయిపోతుంది. చాలా త్వరగా కుక్ అయిపోతుంది కూడా. ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు జనరల్గా మన కృష్ణపట్నంలో? ఓవరాల్గా మెనూ 250 పైన ఉంటుంది. 250. వెజ్, నాన్ వెజ్. ఓకే. అంటే స్టార్టర్ సూప్స్, స్టార్టర్స్, రోటీ కర్రీస్, తర్వాత బిర్యానీస్ ఇలా చేసుకోవాలి. ఓకే. అప్పుడప్పుడు స్పెషల్ అకేషన్స్ ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. ఆఫర్ పెడతాం. ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక స్పెషల్ రెడీ చేస్తాం. అవునా? ప్రతి సంక్రాంతికి ఫుడ్ ఫెస్టివల్ రెడీ చేస్తాం. మన స్పెషల్గా గోదావరి స్టైల్ కానీ, ఆంధ్ర స్టైల్ ఫుడ్, మన లోకల్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇది. మన ఇంట్లో హోమ్ మేడ్గా
కొన్ని చేసుకోవాలని తెలియని మర్చిపోయిన ఫుడ్లు ఉంటాయి కదా, అవును. అలాంటి రీల్స్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాం ఓకే ఫెస్టివల్గా. ఓకే. కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై ట్రై చేస్తూ చేస్తారా? ఉంటామండి. వీక్లీ వన్స్ కంపల్సరీ ఏదో కొత్త ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. దాన్ని ఒక ఫైండ్ అవుట్ చేస్తాం, 4-5 రకాలు ట్రై చేస్తాం. ఆహా. ఇది మంచి స్టాండర్డ్గా మంచిగా ఉందన్న దానికి బయట చేస్తాం. ఓకే ఫైన్ ఫైన్. ఓకే, యా, ప్లేట్ రెడీ సర్వ్ అయిపోయిందా? చేసుకున్నాం, రెడీ. యా, మనకు రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చిట్టి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. కృష్ణపట్నం స్పెషల్ రెసిపీ ఇది కూడా. సో హనుమంత్ రెడ్డి గారు తన అండర్లో ప్రవీణ్ చేశారనమాట. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, దాదాపుగా 250 ఐటమ్స్ వరకు ఉన్నాయి కృష్ణపట్నంలో మనకి. సో అకేషనల్గా కూడా మనం ఏదైనా కొన్ని ఐటమ్స్ మర్చిపోతూ ఉంటాం కదా, అంటే పాతకాలంలో మా అమ్మమ్మ చేసేది, మా నాయనమ్మ చేసేది అలాగా. సో అలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ కూడా వీళ్ళ దగ్గర జరుగుతూ ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికైతే మనకు చిట్టి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. యా, చేయండి మేడం, ఫస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీరు. యా. యా, చాలా స్మూత్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మీరు ఈ స్పెషల్గా రొయ్యలు మసాలా స్పెషల్ వేశారు అండి. కదా. ఇది మన లోకల్ ఆంధ్రాలో దొరికే రొయ్యలు అండి ఇది. ఇక్కడ ఓకే ఓకే. మనకు రెగ్యులర్గా ఎక్కడైనా ఫ్రోజన్ రొయ్యలు పడుతుంది. ఫ్రోజన్ ఫ్రెష్గా ఉంటుందండి, ఏ రోజు ఆ రోజే అక్కడ నుంచి వస్తుంది, 1 డే బిఫోరే ఉంటుందండి ఇది. ఓకే ఓకే. జనరల్గా అక్కడ అన్ని కూడా మనకు లైవ్లో త్వరగా, అంటే అప్పుడే తెచ్చుకుని అప్పుడే వండుకుంటాం కాబట్టి ఎలా ఉంటుందో టేస్ట్, ఇది కూడా అలాగే ఉంది.